నిన్న బెంగాల్లో చివరి దశ ఎన్నికలు ముగిశాయి. దేశవ్యాప్తంగా ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్న ఈ రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించి ఎగ్జిట్ పోల్స్ అయితే నిన్న అంచనాలు రిలీజ్ చేశాయి. సో మే 4న అసలు రిజల్ట్ ఏంటని తెలుస్తుంది. బట్ ఎగ్జిట్ పోల్స్ అంచనాలు కూడా కొన్ని సందర్భాల్లో నిజమవుతాయి, కొన్ని సందర్భాల్లో చాలా దూరంగా కూడా కనిపించినటువంటి పరిస్థితులు ఉంటాయి. అయితే నిన్న ఇచ్చినటువంటి ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు, వేసినటువంటి అంచనాలు గనక చూస్తే బెంగాల్లో ఈసారి పీఠం అంటే కాస్త కష్టంగానైనా కూడా ఎన్డీఏ కైవసం చేసుకుంటుంది, బీజేపీ కైవసం చేసుకుంటుంది, బీజేపీదే అంటూ మ్యాక్సిమం అంటే మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ అంచనాలు అయితే అక్కడ రిలీజ్ అయిన సిచ్యువేషన్ కనిపిస్తోంది. అటు కేరళంకు కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్, అస్సాంలో చూస్తే బీజేపీ, ఈ విధంగా అటు తమిళనాడులో చూస్తే డిఎంకే ఖచ్చితంగా మళ్ళీ తన పీఠాన్ని గట్టిగానే పదిలంగానే ఉంచుకుంది అన్నటువంటి ఇదిని వాళ్ళు అంచనా వేసినటువంటి పరిస్థితుల్లో మరి గెస్టులు సిద్ధంగా ఉన్నారు. ఈ ఎగ్జిట్ పోల్స్ అంచనాలపైన వాళ్ళ అభిప్రాయం ఏంటి, అంటే ఈ అంచనాలు ఎలా వేశారని వాళ్ళు అనుకుంటున్నారు ఏంటి అనేది మాట్లాడదాం. సిద్ధంగా ఉన్నారు డాక్టర్ లింగం యాదవ్ గారు, వీరు కాంగ్రెస్ సీనియర్ నాయకులు. నమస్తే అండి లింగం యాదవ్ గారు, వెల్కమ్ టు ద డిబేట్. మాజీ ఎమ్మెల్యే, బీజేపీ సీనియర్ నాయకులు ఎండల లక్ష్మీనారాయణ గారు. నమస్తే అండి లక్ష్మీనారాయణ గారు, వెల్కమ్ టు ద డిబేట్. ముందుగా లింగం యాదవ్ గారు, మీ ఒపీనియన్ తీసుకుంటాను. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను చూశారు, సో ఒపీనియన్ ఏంటి? అంటే ముందుగా మనం బెంగాల్ గురించి మాట్లాడుకుందాము. బెంగాల్కు సంబంధించి ఎంతో అంటే మీరు కాంగ్రెస్ అయినా కూడా ఇండి కూటమిలో అటు టీఎంసీ ఉంది కాబట్టి, సో ఈ అంచనాలను మీరు ఎట్లా చూస్తున్నారు? గుడ్ మార్నింగ్ అండి. ముందుగా మీకు, హెచ్ఎంటీ ప్రేక్షకులకు, పెద్దలకు, ప్యానలిస్టులు వెరీ గుడ్ మార్నింగ్. డెఫినెట్ కూడా ఏదైతే 5 రాష్ట్రాలలో జరిగినటువంటి ఎలక్షన్ లో ఇవాళ పోటీ ప్రత్యేకించి నరేంద్ర మోడీ గారే స్వయంగా ఇవాళ ఎలక్షన్ క్యాంపెయిన్ చేస్తూ ఇవాళ నరేంద్ర మోడీ వర్సెస్ అక్కడ ఉన్నటువంటి రాష్ట్రాలకు ఉన్నటువంటి ప్రాంతీయ నాయకులకు మధ్య జరిగినటువంటి ఈ పోరులో డెఫినెట్ కూడా ఓవరాల్ గా మనం ఈ 5 రాష్ట్రాల్లో ప్రత్యేకించి బెంగాల్ అనేది చాలా ప్రత్యేకమైనటువంటి ఎలక్షన్స్ గా మనం పరిగణించాలి. ఎందుకంటే మీరన్నట్టు ఇవాళ తమిళనాడులో, అదే విధంగా కేరళ, పుదుచ్చేరి, ఎట్లాగూ దక్షిణాదిలో, ఎందుకంటే ఇప్పుడు ఈ 5 రాష్ట్రాలలో కూడా సదరన్ పార్ట్ లో జరిగినటువంటి ఎలక్షన్ లో, అదే విధంగా ఈస్టర్న్ పార్ట్ లో ఇక్కడ గతం నుంచి కూడా బీజేపీ కొంచెం ప్రభావం చాలా తక్కువ ఉన్నటువంటి, ఎందుకంటే ప్రధానంగా బీజేపీ అనేది నార్త్ అండ్ వెస్టర్న్ గా కాన్సన్ట్రేట్ అయినటువంటి పార్టీ. కానీ ఇవాళ దక్షిణాదిలో, అదే విధంగా ఈస్టర్న్ స్టేట్లలో పాగా వేయాలనే ఉద్దేశంతో ప్రత్యేకించి ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారో మనం చూసినాం. మీరన్నట్టు ప్రత్యేకించి బెంగాల్ విషయానికి వస్తే ఇవాళ ఆల్రెడీ 3 సార్లు గెలిచినటువంటి మమతా బెనర్జీ గారు, ఇది 4th టైము. అయితే ఇక్కడ బీజేపీ గెలవడానికి ఎన్ని విధాలుగా ప్రయత్నించిందో మనం చూసాం. ప్రత్యేకించి ఇవాళ ఓట్ పోలరైజేషన్, ఇవాళ నిన్న కూడా చూసాం. అక్కడ ఉన్నటువంటి ఆపోజిషన్ నాయకుడు సువేందు ఏ విధంగా అంటే హిందూ ముస్లిం, అదే విధంగా ఇండియా బంగ్లాదేశ్ మైగ్రేషను, ఇవాళ అదే విధంగా ఒక దేవుడి పేరు మీద అంటే ఒక ఎమోషనల్ రాజకీయాలు, ఒక పోలరైజేషన్, విభజన రాజకీయాలకు ఇవాళ బెంగాల్ బీజేపీ ఒక వేదికగా చేసుకుంది. ఇవాళ మీరు చూసారు, ఒకవైపు ఎస్ఐఆర్ పేరుతోటి ఏ విధంగా జరిగింది, అదే విధంగా ఇవాళ ఎలక్షన్ కమిషన్, ఇప్పుడు సెంట్రల్ ఫోర్సెస్, ఇవన్నిటిని కూడా చేసినా కూడా చివరికి ఫలితం మాత్రం బెంగాల్లో ఇవాళ అక్కడ బీజేపీని ఆదరించే పరిస్థితులు లేవనేది మనకు చాలా స్పష్టంగా సర్వేల ద్వారా అర్థమైతుంది. అంటే లింగం యాదవ్ గారు, మెజారిటీ సర్వేలు బీజేపీకి అంటే కాస్త కష్టంగానైనా కూడా బీజేపీ పీఠం కైవసం చేసుకునే ఛాన్స్ ఉంది అని ఇచ్చినాయి కదా. నేను అదే చెప్తున్నా. ఇప్పుడు సర్వేలు చాలా సార్లు నిజం కాలేదు, కొన్నిసార్లు నిజమైన. ఏదేమైనా కూడా మనకు మే 4th రిజల్ట్ నాడు డెఫినెట్ కూడా బీజేపీకి వ్యతిరేకంగానే బెంగాల్ ఫలితం ఉండబోతుంది. ఎందుకంటే వాళ్ళు చేసినటువంటి మీరు చూడండి, ఎలక్షన్ వస్తే జనరల్ గా దేని పేరు మీద మనం ఓట్లు అడుగుతారండి? మరి 10 ఏళ్లుగా అంటే దాదాపు 12 సంవత్సరాలుగా నరేంద్ర మోడీ చేసిన అభివృద్ధి సంక్షేమం పేరు మీద ఎక్కడైనా ఓట్లు అడిగిరండి బీజేపీ నాయకులు. మీరు చూడండి, ఏ ఎలక్షన్లు అయినా కూడా. కానీ ఎంతసేపు విభజన రాజకీయాలు, విద్వేష రాజకీయాలు, ఇవాళ సెంటిమెంట్ రాజకీయాలే వాళ్ళు పెట్టింది పేరు. కానీ 12 సంవత్సరాలుగా మేము ఏమి చేశాం, ఈ అభివృద్ధి చేశాం, ఈ కొత్త కంపెనీలు తీసుకొచ్చాం, ఇన్ని ఉద్యోగాలు ఇచ్చాం, ఈ విధంగా దేశ ఆర్థిక వ్యవస్థని ప్రపంచంలో నిలబెట్టామని ఎక్కడైనా బీజేపీ నాయకులు, ప్రధానమంత్రి గారు మాట్లాడరని అవి ఏమి ఎక్కడ లేవు. ఎంతసేపు పోలరైజేషన్ అంటే ముస్లిం హిందూ అనే ఒక విభజన రాజకీయాలకు ఇది మంచిది కాదు అంటున్నా. అందుకే ఇవన్నీ బెంగాల్ ప్రజలు చాలా విజ్ఞులు, వాళ్ళు చాలా చూశారు గతంలో. ఎందుకంటే ఈ దేశంలో వాళ్ళు స్వాతంత్ర ఉద్యమంలో కూడా
బెంగాల్ నుంచే, అదే విధంగా నోబెల్ లారెట్ కూడా ఎక్కువ వచ్చినటువంటి రాష్ట్రం కూడా బెంగాలే. అంటే లింగం యాదవ్ గారు, మీరు ఎస్ఐఆర్ ప్రస్తావన చేశారు కాబట్టి ఇది చేసినటువంటి క్రమంలో కూడా బంగ్లాదేశ్ కు సంబంధించిన వాళ్ళు వీళ్ళు చాలా మందే ఉన్నారు అని పెద్ద ఎత్తున మీడియాలో కూడా వాళ్ళంతటా వాళ్ళు అంటే మైక్స్ పెట్టినప్పుడు మాకు ఇక్కడ ఎటువంటి ప్రూఫ్స్ లేవు కాబట్టి మేము వెళ్ళిపోతున్నాము అని చెప్పేసి చెప్పినటువంటి పరిస్థితి ఉంది. సో అవి డెఫినెట్గా ఇప్పుడు వాళ్ళు ఎస్ఐఆర్ చేశారు, అది ఏ విధంగా చేశారు ఏంటి పక్కన పెడితే అక్కడ మైగ్రేట్ అయి ఉన్నారు కదా అనేది ఒకటి కనిపిస్తోంది కదా, దాన్ని ఏమందాం? అండి ఎవరైనా కూడా ఇతర దేశాల నుంచి అక్రమంగా వస్తే డెఫినెట్ గా పంపే. ఇవాళ ఇష్యూ అదిగా దాని పేరు మీద టెర్రరైజ్ చేస్తూ మీరు చూడండి, నిన్న ఒక ఎలక్షన్ జరుగుతుంటే కూడా ఒక స్వయంగా ఆయన బీజేపీ నాయకుడు ఆపోజిషన్ నాయకుడు ఏ విధంగా స్లోగన్లు ఇస్తుండే, హిందూ ముస్లిం స్లోగన్లు, అది ఇది మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వైలేషన్ కాదా? ఇవాళ సెంట్రల్ ఫోర్స్ కూడా అక్కడ తీసుకొచ్చి అంటే ఒక టెర్రరైజ్ చేయడం, బెంగాలీలని ఒక భయభ్రాంతులకు గురి చేసి ఏదేమైనా అధికారమే పరమపదిగా, ఎట్లయినా అధికారమే ఇక్కడ బెంగాల్లో తీసుకోవాలనే ఉద్దేశంతో చేసినట్టే మనకు చాలా స్పష్టంగా కనబడుతుంది. అయినా కూడా ఇవేమి కూడా పనిచేయ, డెఫినెట్ కూడా వెయిట్ చేయండి. బెంగాల్లో మీరన్నట్టు బెంగాల్లో బీజేపీ అక్కడ ఆదరించే పరిస్థితులు లేవు. ఇక అదే విధంగా ఇక మన దక్షిణాదికి వస్తే, ఎందుకంటే దక్షిణాది గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. నేను 1 minute ఫినిష్ చేస్తా, మళ్ళీ మాట్లాడే అవకాశం ఉంటుంది, మళ్ళీ మీద రిపిటేషన్ అయిపోద్ది మళ్ళీ. అంటే లింగం యాదవ్ గారు, ఈవెన్ వాళ్ళు అవి చేస్తే గనక మీరు అక్కడ వీళ్ళు వస్తే అసలు చేపలు కూడా తిన్నివ్వరు అనేటువంటిది ఒక ప్రొజెక్ట్ చేసే ప్రయత్నంలో వాళ్ళు చేపలు మెళ్ళ వేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది, అంటే మీరు చేసే ఆరోపణలకి. అంటే ఇది ఎగ్జాక్ట్లీ అంటే బీజేపీ నాయకుల యొక్క హిపోక్రసీ ఎట్లుందో మనం ఒకసారి చాలా స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. వాళ్ళు ఏ రోజు తిన్నారండి? జనరల్ గా బీజేపీ నాయకులు వాళ్ళు మంగళవారం అంటే ట్యూస్డే నాడు మరి వాళ్ళు తినరని వాళ్ళేం చెప్తారు, తినొద్దని. కానీ అక్కడ బెంగాల్ ఎలక్షన్ల కోసం వాళ్ళే ఆ రోజు ట్యూస్డే నాడు అక్కడ చేపలు తిన్నారు. అంటే ఇదంతా కూడా హిపోక్రసీ. ఎలక్షన్ కోసం బీజేపీ నాయకులకు ఎంతైనా చేస్తారు. మీరు ఒకసారి చూడండి, అస్సాంలో ఇదే హేమంత బిశ్వాస శర్మ గారు ఏమన్నారు, బీఫ్ జనరల్ గా బీజేపీ నాయకులు బీఫ్ తినొద్దంటారు, అసలు బీఫ్ బ్యాన్ అని చెప్తారు. మరి ఇదే బీజేపీ నాయకుడు ఏమన్నారండి, ఇంట్లో వండుకోవచ్చట. అంటే వాళ్ళ యొక్క అదే మన నార్త్ ఈస్ట్ లో చూడండి, మన నార్త్ ఈస్ట్ లో బీఫ్ బ్యాన్ లేదే, బీజేపీ అక్కడ అధికారంలో ఉంది. అంటే వీళ్ళు కావలసుకొని అధికారం కోసం ఎంత వరకైనా దేశాన్ని వాడతారు, మతాన్ని వాడతారు, ఏదైనా చివరకు దేవుడి పేరు మీద కూడా ఎంతసేపు వాళ్ళకు రాజకీయాలే కావాలి తప్ప. అదే చెప్తున్నా, మరి దేశవ్యాప్తంగా ఒక బీజేపీ ఆల్ ఇండియా వైజ్ ఒక డిసిషన్ తీసుకోండి. మరి ఎందుకు నార్త్ ఈస్ట్ లో ఈ బీఫ్ బ్యాన్ లేదండి? ఇవాళ దేశంలోనే బీజేపీ అధికారంలో ఉంది కదా 12 సంవత్సరాలుగా. ఇవాళ దేశంలో బీఫ్ ఎక్స్పోర్ట్ చేస్తున్న ప్రపంచంలో ఈ భారతదేశ స్థానం ఎంత? అందుకే ఎందుకు ఇప్పుడు మరి అంత ఎక్స్పోర్ట్ చేస్తున్నారు? ఇవన్నీ కూడా కావాల్సిన హిపోక్రసీ అండి. బీజేపీ నాయకుల యొక్క హిపోక్రసీ మనకు చాలా స్పష్టంగా కనబడుతుంది. లింగం యాదవ్ గారు, మళ్ళీ మీ వాయిస్ తీసుకుంటాను ఒకసారి. ఎండల లక్ష్మీనారాయణ గారు సమాధానం తీసుకున్న తర్వాత, లక్ష్మీనారాయణ గారు మీరే చెప్పాలి, ఎట్టి పరిస్థితుల్లో కూడా బెంగాల్లో ఈసారి బీజేపీ రావాల్సిందే. ఒక విధంగా చెప్పాలంటే బీజేపీకి అది కళ. సో ఈ లెక్కలో చూస్తే అంటే ఎక్కడ ఎన్నికలైనా కూడా బీజేపీ, హిందూ ముస్లిం, భారతదేశం పాకిస్తాన్ ఈ వర్డ్స్ లేకుండా అసలు అది ఏ ఎన్నికలన్నా కానివ్వండి, అది ఏ ఎన్నికల్లో పోటీ ఉన్నా కూడా ఈ లైన్ అయితే ముందు వస్తాయి. మీకు జ్యోత్స్న గారు చెప్పండి సార్. కలకత్తా, వెస్ట్ బెంగాల్ ఒకప్పుడు అభివృద్ధి చెందినటువంటి రాష్ట్రం, ఇవాళ అభివృద్ధికి దూరంలో ఉన్నటువంటి రాష్ట్రం. 6,600 ఇండస్ట్రీస్, ప్రొడక్షన్ ఉపాధి కల్పించేటువంటి ఇండస్ట్రీస్ అక్కడ నుంచి తరలిపోయినటువంటి పరిస్థితి. కొత్తగా ఇండస్ట్రీస్ రావడం అనేటువంటిది, కొత్త కంపెనీస్ అక్కడ ఎస్టాబ్లిష్ కావడం అనేటువంటిది కళ అయిపోయింది. పోర్ట్ సిటీ ప్రపంచ దేశాలకు నౌకాయానం అనేటువంటిది అప్పుడే బ్రిటిష్ వాళ్ళు కలకత్తా నుంచి భారతదేశంకు వ్యాపార రీత్యా వచ్చినటువంటి పరిస్థితులని, సరే వ్యాపార రీత్యా వచ్చి ఈ దేశాన్ని ఆక్రమించుకున్నటువంటి పరిస్థితి మనం గమనించడం మన బలహీనతల కారణంగా. ఇవాళ అటువంటిది అభివృద్ధికి నోచుకోలేనటువంటి పరిస్థితి. మనందరికీ తెలుసు, ఆర్జీకర్లో ఒక మెడికల్ ఒక విద్యార్థినిని ఏ రకంగా అత్యాచారానికి, హత్యకు గురైనటువంటి పరిస్థితి. దాని వెనుక ఉన్నటువంటి వాళ్ళ కోసం యావత్ ప్రజలు ఘోషించినా కూడా ఆఖరుకు సిబిఐ ఇన్వెస్టిగేషన్ జరగాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. సందేశ్ ఖాళీ సంఘటనలు కానీ, అక్కడ ఉన్నటువంటి హుమాయూన్ కబీర్
మేము ముర్షిదాబాద్ జిల్లాలో మేము 75% ఉన్నాం. 75% ఉన్న వాళ్ళం ఒక రోజు అనుకుంటే తెల్లారే వరకు హిందువులను తలకాయలు తీసేసి గంగా నదిలో కలపగలుగుతామని చెప్పాను. అంటే ఎంత భయంకరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి అక్కడ. అసలు ఓటేయడానికి బయటకు వచ్చేటువంటి పరిస్థితులు లేనటువంటి దుస్థితి అక్కడ నెలకొని ఉన్నది. ఎవరన్నా మీరు మాకు ఓటేయకపోయినా వీళ్ళు చెప్తారు, మాకు ఓటేయకపోయినా మీరు ఓటేయకుండా ఇంట్లోనే ఉండు అని చెప్తారు. ఆ రకమైనటువంటి పరిస్థితులని ఇప్పుడు అనేక బీర్భూమి సంబంధించి జిల్లా కేంద్రంలో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బాంబు తయారు చేసినటువంటి బాంబులు పేలినటువంటి పరిస్థితి ఉంది. అక్కడ ఏ రకమైనటువంటి భయానకమైన పరిస్థితులు ఉన్నాయో అక్కడ జీవనం కొనసాగిస్తున్న వాళ్ళకు తెలుసు. మరి దేశ సమగ్రతకు బార్డర్ అనేటువంటిది ఫెన్సింగ్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. మమతా బెనర్జీ ప్రభుత్వం అక్కడ 150 కిలోమీటర్ల మేర ఫెన్సింగ్కు అవకాశం ఇవ్వకుండా, ల్యాండ్ అక్విజిషన్కి అవకాశం ఇవ్వకుండా, మరి కేంద్రం చొరవ తీసుకొని ఇనిషియేషన్ తీసుకుంటే అక్కడ చొరబాటుదారులందరినీ కూడా అక్కడ అడ్డుకొని అక్కడ కాల్పులకు పరిస్థితులు దారితీసేటువంటి రీతిలో వ్యవహరిస్తూ ఉన్నాయి. మరి కేంద్రం అభివృద్ధి పథకాలను అడ్డుకుంటూ అక్కడ వాళ్ళను వంచిస్తూ ఉన్నది. మరి ఇటువంటి పరిస్థితుల్లో అక్కడ ప్రభుత్వం మారాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రాష్ట్ర అభివృద్ధి గురించి కానీ, ఆ రాష్ట్రం యొక్క ఆ దేశ సమగ్రత గురించి కానీ నేను ఒక విషయం ఇక్కడ చెప్తాను. ఏదైతే స్వతంత్రం వచ్చినప్పుడు దేశ జనాభా 33 కోట్ల 30 లక్షలు, మరి 30 కోట్లు హిందువులు ముస్లిమేతరులు ఉంటే 3 కోట్ల పైన మరి ముస్లింలు ఉన్నటువంటి పరిస్థితి ఆవచ్చు. ఇవాళ 3 కోట్ల జనాభా 24 కోట్ల వరకు పెరిగింది. అంటే ఇక్కడ ఉన్న వాళ్ళ సంతతితో పెరిగింది అనేటువంటిది కాదు. దేశంలోకి చొరబాటుదారులు అక్రమంగా వచ్చిండ్రు. 24 కోట్లకు పెరిగింది అని అంటే అక్రమ చొరబాటుదారులు దేశవ్యాప్తమైనటువంటి పరిస్థితి ఉంది. మరి 30 కోట్ల జనాభా 240 కోట్లు కావాలి కదా, అట్లా కాలేదు. చొరబాటుదారులు బంగ్లాదేశ్ నుంచి, గతంలో పాకిస్తాన్ నుంచి ముబ్బడిగా ఈ దేశంలోకి వచ్చిండ్రు కాబట్టి, వచ్చిన వాళ్ళ సంతతి పెరిగింది కాబట్టి జనాభా అనేటువంటిది 24 కోట్లకు పెరిగినటువంటి పరిస్థితి ఉంది. ఇది దేశ సమగ్రతకు సవాలు కాదండి. రోహింగ్యాలు అక్కడి నుంచే వస్తారు, వాళ్ళకు షెల్టర్స్ ఇస్తారు, వాళ్ళను వెనకేసుకొస్తారు, వాళ్ళను ఓటర్లుగా మార్చేటువంటి సంస్కృతి, వాళ్ళ ఓట్లతో గెలవాలనేటువంటి రాజకీయ కక్కుర్తి, ఇది దేశ సమగ్రతకు సవాలు కాదండి. అంటే లక్ష్మీనారాయణ గారు ఒక వర్గానికి సంబంధించి ముఖ్యంగా వాళ్ళ జనాభా పెరుగుతుంది అని అంటే వాళ్ళు ఎక్కువ మంది పిల్లల్ని కనడం, వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి మన వాళ్ళు కూడా ఎక్కువ మంది పిల్లల్ని కనాలి అని చెప్పడము, మన తగ్గుతోంది అని చెప్పడము, ఇవన్నీ జరుగుతుంటాయి కదా. 6 కోట్ల మంది బంగ్లాదేశీయులు ఈ దేశంలో చొరబాటుదారులుగా ఉన్నారు. 6 కోట్ల మంది. మరి ఎస్, ఇంద్రజిత్ గుప్తా గారు హోమ్ మినిస్టర్ గా ఉన్నప్పుడు 1 కోటి మందిది వారు డిక్లరేషన్ ఇచ్చారు. 26 సంవత్సరాలు అవుతుంది బంగ్లాదేశ్ నుంచి ఇక్కడికి రావడం. 10 ఏళ్ళు ఉన్నారు, ఇప్పుడు మళ్ళీ అధికారం మీదే. ఎందుకు ఇంతమంది ఉన్నారని ఇంకా లెక్క చెప్పుకుంటున్నాం మనం? ఎందుకు క్లియర్ చేయలేదు? విషయం జ్యోత్స్న గారు, దర్యాప్తు అక్కడ అక్కడ ఉన్నటువంటి గవర్నరు వైస్ ఛాన్సలర్ గా తన సీట్లో కూర్చునడానికి కూడా వీల్లేనటువంటి పరిస్థితి. అప్పుడు కేంద్ర మంత్రిగా బీజేపీలో ఉన్నటువంటి కేంద్ర మంత్రి కారు మీద అటాక్ 7 సార్లు చేస్తే ఇన్సూరెన్స్, కేంద్ర మంత్రి కారు మీద 7 సార్లు దాడి చేసి ధ్వంసం చేస్తే ఇన్సూరెన్స్ వాళ్ళు ఇన్సూరెన్స్ చేయడానికి కూడా వెనక్కుపోయినటువంటి పరిస్థితి. అసలు గత ఎన్నికల తర్వాత 21 ఎన్నికల తర్వాత ఎంతమంది ఓటర్ బీజేపీ కార్యకర్తల ఇళ్ల మీద దాడి చేసిండ్రు, 50,000 మంది మరి ఇప్పటికీ బయట ఉండిపోయినటువంటి పరిస్థితి వచ్చింది. మొన్న ఎలక్షన్లకు మళ్ళీ తిరిగి రావాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. వాళ్ళు ఏం మాట్లాడతారండి? అక్కడ ఉన్నటువంటి రౌడీ మూకల రూపంలో మరి మత ఛాందస శక్తులు
అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంది? సందేశ్ ఖాళీ పరిస్థితి ఏందండి? ఎవడైతే అత్యాచారం చేసి మరి బయట రాష్ట్రాల్లో అతి వలన అమ్మినటువంటి పరిస్థితులలో వాడి మీద కేసు బుక్ చేయడానికి వాడే పర్మిషన్ ఇవ్వాలా? ఈ రకమైనటువంటి స్థితులు వాళ్ళకి తెలుసా అండి? ఓకే, ఇటువంటి స్థితులు మారాల్సినటువంటి పరిస్థితి ఉందండి. ఈ దేశంలో భాగమైనటువంటి, ఈ దేశానికి వందే మాతర గీతం అందించినటువంటి భూమి అండి. అది జాతీయ గీతం జనగణమనను అందించినటువంటి భూమి అండి. నేతాజీ సుభాష్ చంద్రబోసును ఎవరైతే రక్తాన్ని ఇవ్వండి స్వతంత్రాన్ని ఇస్తా అని చెప్పి నినదించి ఆజాద్ హిందూ ఫౌజును స్థాపించినటువంటి సుభాష్ చంద్రబోస్ భూమి అండి. వివేకానందుడు ప్రపంచ దేశాలకు భారతదేశం యొక్క హైందవ ధర్మం యొక్క ఔన్నత్యాన్ని పంచినటువంటి భూమి అండి. ఓకే, విశ్లేషణ తీసుకుందాం. ప్రముఖ విశ్లేషకులు పెంటపాటి పుల్లారావు గారు ఉన్నారు. నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్. పుల్లారావు గారు సార్, మేబీ మీరు మ్యూట్ లో ఉన్నారు అనుకుంటున్నా. చెప్పండి. నమస్తే సార్, వెల్కమ్ టు ద డిబేట్. నమస్కారం. అండ్ విన్నారు, ముఖ్యంగా బెంగాల్కి సంబంధించి ఎగ్జిట్ పోల్స్ అంచనాలు, అంటే మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ అంచనాలు బీజేపీకి పట్టం కడుతూ కొన్ని హోరాహోరీగా ఉండేటువంటి అవకాశం ఉంది. ఎవరి కాన్ఫిడెన్స్లో వాళ్ళు ఉన్నారు. మళ్ళీ మాదే అధికారం అని చెప్పేసి అటు టీఎంసీ అంటోంది, లేదు ఈసారి పక్కా మాదే అని బీజేపీ, ఎవరి ధీమాలో వాళ్ళు ఉన్నారు. మీ ఒపీనియన్ ఏంటి? ఎవరికి ఏ అంశాలు ముఖ్యంగా దెబ్బగొట్టాయని అనుకుంటున్నారు? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ లక్ష్మీనారాయణ గారు సీనియర్ మ్యాన్, ఆయన మాట చెప్పింది 150 కిలోమీటర్లో మమతా బెనర్జీ భూమి ఇవ్వలేదన్నారు. కరెక్టేనా అండి లక్ష్మీనారాయణ గారు? 150 ఎకరాల్లో ల్యాండ్ ఎక్వైర్ చేసి ఇవ్వలేదు. 150 కిలోమీటర్లకి ఫెన్సింగ్ లేకుండా సెంట్రల్ గవర్నమెంట్ కూర్చున్నదంటే ఎవరు అసమర్థత? ఎకరం 2 లక్షలు 3 లక్షలకి దుబ్బుదామనా రైతుల నుంచి? 20 లక్షలు ఇవ్వచ్చు కదా ఎకరానికి. ఇస్తే ఎంత అవుతుంది? 300 కోట్లు అవుతుంది. దాని గురించి 12 సంవత్సరాలు కూర్చుంటారా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా? ఎవరిది తప్పు? ఆయన చెప్పిందంతా రైట్. ఎంతో మొయ్యలేదు గేటు, ఎంతో బలపెట్టలేదు. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ వాళ్ళు 15,000 రూపాయలు తీసుకుని ఆ అలిగేషన్లు వచ్చినాయి కదా మీడియాలో. వాళ్ళు ఆధార్ కార్డ్స్ తయారు చేసి మషిన్స్ తీసుకెళ్ళి ఇస్తే ఈ 12 సంవత్సరాల్లో ఎందుకు ఆప్ చేయలేదు? హోమ్ మినిస్టర్ మీరు ఉండి, హోమ్ మినిస్టర్ ప్రైమ్ మినిస్టర్ బ్లేమ్ చేయకు, అనవసరం. అసమర్థత ఎవరిది? అలా చేశారండి, అలాగొచ్చారండి, ఓట్లు ఇచ్చారంటే ఎలా? పుల్లారావు సార్, మీరు చెప్తుంటే ఒకటి, అంటే మీడియాలో ఆ మధ్య కాలంలో స్టింగ్ ఆపరేషన్ హల్చల్ అయిన విషయము, అంటే బార్డర్ ఫోర్స్ లో 100-150కి భారత్ లోకి వచ్చే ఛాన్సెస్, అంత సింపుల్ గా ఒక బస్సు దిగినట్టుగా వచ్చినటువంటి పరిస్థితి స్టింగ్ ఆపరేషన్ లో చూసాము. సో మరి అంత అది నాకు గుర్తొచ్చింది. అది రోహింగ్యాస్ వచ్చేసారు, వస్తారు, ఎందుకు రాదు? భారతీయులు వెళ్ళి అమెరికాలో కూర్చోట్లేదా? వాళ్ళు తిరిగి పంపిస్తే మనకు కోపం రాలేదా? క్రిమినల్స్ గా వచ్చారు కాబట్టి ఎయిర్ ఫోర్స్ ప్లేన్స్ మీద కట్టేసి పంపారు. లేకపోతే క్రిమినల్ వదిలి హైజాక్ చేస్తే ఆ ప్లేన్ ఏం చేస్తారు? ఇవన్నీ ఎవరిది తప్పు? తప్పకుండా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 1000 ఎకరాల 500 ఎకరాలు ఎక్వైర్ చేయటానికి కూర్చున్నారా? అది ఇంకో 10 లక్షల ఎకరం ఇస్తే ఎంత అయిపోయింది కదా. నా భూమి ఉన్నది, మార్కెట్ ప్రైస్ 20 లక్షల ఎకరం, మీరు 30 ఇస్తారంటే 10 ఇవ్వమంట. అదే పాలిటిక్స్ మీరు చేసేది. చాలా తప్పు. దేశానికి ఇలాంటి మాటలు నాకు అనవసరం. కాంగ్రెస్ పార్టీ ఏదో అన్నది, మమతా అన్నది. ప్రభుత్వం మంది, మీ ప్రభుత్వం కాదండి. మా మోడీ గారు అంటారు, మీ మోడీ గారు కాదు, మన అందరు మోడీ గారు. ఆయన ప్రధానమంత్రి ఉన్నంత కాలం. అది ఎంత ఆశ్చర్యమైన కారణం. ఈ 100 కిలోమీటర్లకు భూమి ఇవ్వలేదంటారా? మార్కెట్కి వెళ్ళి కొనవచ్చు కదా. కోట్లు 50,000 కోట్లు 20,000 కోట్లు ట్యాక్స్ రైట్ ఆఫ్స్ రాస్తున్నారు పెద్దోళ్ళకి. అది కాదంటలేదేమే, చేయాలి. ఒక్కోసారి 200-300 కోట్లు పెడితే పబ్లిక్ నుంచి కొనటానికి ఏంటి మీకు? ఎంత అసమర్థత చూడండి. అది కూడా వదిలేయండి ఆ సబ్జెక్ట్. ముఖ్యంగా ఏంటంటే ఈ పరీక్ష బీజేపీ చాలా గట్టిగా ప్రయత్నం చేశారు బెంగాల్లో. ఇందాక యాదవ్ గారు ఏదో కులం మతం అన్నారు, వాళ్ళు వాడతలేదా? అన్ని పార్టీలు అదే వాడుతున్నారు కదా. కుల సెన్సస్ కావాలి, ఇంకా రిజర్వేషన్ కావాలి, రాజ్యాంగం మార్చేయాలి. ఇవన్నీ అందరూ చేసే ఆటే కదా, కొత్త కాదు కదా. ఏ పార్టీ అయినా ఓట్లు వచ్చి మేము డబ్బులు ఇవ్వం, ఏం చేయండి అంటే మనం ఎన్నో చేద్దాం. సో అందరూ ఒకటే. ముఖ్యంగా ఇవాళ బెంగాల్లో తప్పకుండా ఫైట్ ఇచ్చింది బీజేపీ. కానీ ఎంతవరకు సక్సెస్ అవుతుందో, టైం పడుతుందా చూడాలి. ఈ ఎలక్షన్ చాలా ముఖ్యమైన ఎలక్షన్ బెంగాల్. మమతా బెనర్జీ ఓడిపోతే ఒక పెద్ద ఎక్స్ప్లోషన్
ఎర్త్క్వేక్ వచ్చినట్టుగా, రాజకీయ ఎర్త్క్వేక్ వచ్చినట్టుగా భారతదేశంలో అనుకోవాలి. మొత్తం మార్చేస్తారు. ఈ ఎలక్షన్ 2029కి వన్ వే ట్రాఫిక్ అయిపోతాయి. అవి మళ్ళీ గెలిస్తే అది అడ్డం పడుతుంది. కాంగ్రెస్ పార్టీకి కూడా అడ్డం సీరియస్గా పడుతుంది. పెద్ద మార్పులు వస్తాయి. మే 4వ తారీఖు 10 గంటల కల్లా. అంటే ఈవెన్ కాంగ్రెస్ కూడా కాస్త అడ్డం పడే అవకాశాలు ఉంటాయి సార్. అంటే వాళ్ళ ఇండి ఊరుకుంటుందా? మొన్న కాంగ్రెస్ మమతా బెనర్జీ ఓడిపోతుందని వెళ్ళి మమతా బెనర్జీని తిట్టిన రాహుల్ గాంధీతో కూర్చోదావి. జూన్ 2021 నుంచి రాహుల్ గాంధీకి మమతా బెనర్జీకి తీరని విరోధం ఉన్నారు. ఎందుకంటే ఆయన తగ్గిపోవాలి, ఇంకోళ్ళు చేయాలి అని కూర్చున్నారు లీడర్గా. ఇది ఆ ఓడిపోయిందనుకో కాంగ్రెస్ పార్టీకి చాలా లాభం. ఇది రాజకీయం. ఇది ఒక పిక్నిక్ కాదు. పిక్నిక్ అంటే అందరూ మర్యాదపూర్వకంగా పంచుకుని తిని ఇది రాజకీయం. ఇది ఆ తుపాకులు లేకుండా చేసే యుద్ధం. సో మనకు చాలా పెద్ద సిగ్నిఫికెన్స్ వస్తాయి. ఇంకోటి కూడా అన్నది ఏంటంటే 100 సీట్లలో ఆమె తప్పకుండా గ్యారెంటీ విక్టరీ అన్నారు. మైనారిటీ సీట్స్ 30% ఓట్లు ఉన్నాయి. లాస్ట్ టైం 2021లో ఆమెకు 100 సీట్లు గెలిచి ఏమన్నా మార్పు వస్తుందా? ఒక్కొక్క సీట్లో మైనారిటీ 80% ఉన్నారు, 60% ఉన్నారు, 50%, 45%. అవన్నీ వాళ్ళే గెలుస్తారు. వాళ్ళ పద్ధతి అది కాదు. ఇది కులాలు పోలింగ్ పర్సెంటేజ్ కూడా కాస్త గట్టిగా కనిపిస్తోంది. పెరగలేదు. పోలింగ్ పర్సెంటేజ్ పెరిగింది కానీ యాక్చువల్ ఓటర్స్ పెరగలేదు కదా. ఒక 3-4% పెరిగారు అంతే. ఎందుకంటే అక్కడ డెడ్ ఓటర్స్, డూప్లికేట్ ఓటర్స్, దొంగ ఓటర్లు ఎవరు ఓటైన వాళ్ళు కూడా తీసారు. మనం ఒక్కోసారి 70% ఓట్ అవ్విందే పట్టణంలో అంటే దాంట్లో నిజంగా 20% ఓటర్లు అసలు లేరు, అది పేర్లు ఉన్నాయంతే. సో ఈ క్లీన్జింగ్ తర్వాత అందరూ అంటున్నారు ఇంత 92% అవ్విందంటే మీరు బెంగాల్లో 1 కోటి మంది ఓటర్లు తీశారు, కరెక్ట్గా తీశారు. ఏదో మా ఇంకో ఊరు వెళ్ళిపోయినవాడు ఓటైనవాడు తీసేయాలి పేరు చేశారు. పెద్ద పర్సెంటేజ్ అనుకో. కానీ మేబీ ద రీజన్ ఎస్ఐఆర్ తో ఉన్నవి లేని తీసి ఎగ్జాక్ట్ గా నంబర్ ఉంది కాబట్టి ఈ పర్సెంటేజ్ గానీ ఇవన్నీ లెక్కలు ఇలా కనిపిస్తున్నాయి అంటారు. అన్ని పెరిగినాయి అంతే. ఇదేదో పెద్ద జనానికి తెలివితేటలు వచ్చేసి ఏదో వేస్తారు అనుకోవచ్చు. రివ్యూ వాళ్ళది కాదని మనమే చెప్పి దాంట్లో డిబేట్ దిగాలి. అలానే కాదు కదా. అది అంతకునే పెరిగింది పర్సెంటేజ్. 92% అంటే లాస్ట్ టైం 82%. మేబీ ఈ యాంగిల్ లో డెఫినెట్ గా ఆలోచించాలి. ఎందుకంటే బట్ ఏంటంటే ఎన్నికల టైంలో ప్రచారం పెద్ద ఎత్తున చేశారు. ప్రధాని గారు పెద్ద ఎత్తున క్యాంపెయినింగ్ అనేది బాగా చూసాము. బెంగాల్ పైన అందరు ఫోకస్ ఉంది. సో మీరు అన్నట్టు ఎస్ఐఆర్ అంచనా లేకుండా ఈ నంబర్ పర్సెంటేజ్ 91.2 ఇట్లా చూసేసరికి ఏదో జరిగిపోతుంది అన్నటువంటి అంచనాల్లో ప్రజలు వచ్చిల్లని అనిపిస్తోంది. 91% ఎవరు ఓట్లు పెరిగినాయి అది చూడాలి. ఎవరు ఓట్లు పెరిగినాయి. ఇప్పుడు ఆమె గెలిచింది అనుకోండి, ఎలక్షన్ గెలిచిందా, నేను గెలుస్తుంది ఓడిపోతాడు అట్లా గెలిచితే ఎవరు వేశారు? 150 ఎమ్మెల్యేలు ఆమెకు వచ్చారు అనుకోండి, గవర్నమెంట్ ఫామ్ చేస్తారు. 150 మంది ఎమ్మెల్యేలు ఏ ప్రాంతం నుంచి చేశారు? ఎక్కువగా లాస్ట్ ఎలక్షన్ ఏంటి విశేషం ఏంటంటే కలకత్తా పక్కన ఉన్న 100 సీట్లలో ఆమెకు 80 ఎన్నో వచ్చింది. మైనారిటీ సీట్లో 100కు 100 వచ్చింది రాష్ట్రం. ఇలాంటి కొన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి. అవి మారుతాయా అంటే ఒక పెద్ద ఇంపాక్ట్ ఏమొచ్చిందంటే గత సంవత్సరం 6 నెలలు బంగ్లాదేశ్లో చేసిన అల్లరి భారతదేశం మీద, బెంగాలీ మీద చాలా వరకు భయపడ్డారు జనం అంతా. ఏంటి వీళ్ళంత అగ్రెసివ్గా అంటున్నారు మన మీద, మన పక్కన వాళ్ళు, అదొక ఫీలింగ్ వచ్చింది. తర్వాత కొన్ని విషయాలు యూత్కి ఏంటంటే ఆ సీలుగురిలో 30 మైలే కదా, మేము కట్ ఆఫ్ చేస్తే 50 అయిపోతారు భారతదేశం, ఆ మాటలు కూడా వచ్చి ఇవన్నీ మర్చిపోయి మరి ఫర్గివ్ చేస్తే క్షమించే మాటలు కాదు ఇవన్నీ. అవన్నీ వాళ్ళు ఎంతవరకు వెళ్తారు? సెక్యూరిటీ ఫోర్సెస్ వచ్చి వైలెన్స్ లేదు ఈసారి బెంగాల్లో వైలెన్స్ చాలా తగ్గిపోయింది. అది ఏమైనా ఇంపాక్ట్ ఉంటుందా? ఉమెన్ ఇంపాక్ట్ ఉంటుందా? ఇవన్నీ మనకి మే 4th తెలుస్తుంది. పెద్ద ఎలక్షన్. ఇప్పుడు 5 రాష్ట్రాల్లో ముఖ్యంగా బెంగాల్ పైనే అందరు ఫోకస్ ఉంది. అండ్ ప్రధాన పార్టీలన్నీ కూడా మాటకి అడ్డం వచ్చా, తమిళనాడు కూడా ఫోకస్ వచ్చింది. ఎందుకంటే డిఎంకే అనేది ఆల్మోస్ట్ ఖచ్చితంగా డిఎంకే వస్తుంది అని చెప్పేసి ఎన్నికల టైంలో ప్రెడిక్షన్స్ ఉండే. సర్వేస్ కూడా వచ్చినాయి అక్కడ. బీజేపీ కూడా బైక్ వచ్చినది అని సౌత్ సెక్టర్ గురించి మాట్లాడదాము ఒకసారి. లింగం యాదవ్ గారి వీళ్ళ పార్టీల అభిప్రాయాలు తీసుకున్న తర్వాత, లింగం యాదవ్ గారు ఇంతకుముందు మీరు సౌత్ గురించి మాట్లాడుతుంటే ఇంటరప్ట్ చేసినట్టున్నా. సో ఇటు వద్దాము. డిఎంకే అండ్ ఇటు కేరళలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడిఎఫ్.
అయితే ఎగ్జిట్ పోల్స్ అంచనాలను అక్కడ మరి బెంగాల్లో మమత రారు బీజేపీ ఇదే అని మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ అంచనాలు ఉన్నాయంటే ఇవన్నీ నిజమయ్యేటి ఉండదు అని చెప్పేసి ఒక మాట అన్నారు. మరి ఇటు చూస్తే ఇక్కడ డిఎంకే, అక్కడ చూస్తే కేరళంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడిఎఫ్కి పట్టం కట్టిన పరిస్థితి. సో ఇది కూడా మనం లెక్క పెద్దగా పట్టించుకోవద్దంటారా? నేను ఇంత ముందుకు చెప్పినట్టు బీజేపీ ప్రధానంగా నార్థన్ అండ్ వెస్టర్న్ ఉన్నటువంటి పార్టీ ఇవాళ ప్రత్యేకించి సదరన్ స్టేట్ లో అదే విధంగా ఈస్టర్న్ స్టేట్లలో వాళ్ళ పాగా వేయడం కోసం చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రత్యేకించి దక్షిణాది రాష్ట్రాలు మొదటి నుంచి కూడా బీజేపీని ఆపోజ్ చేస్తున్నాయి. ఇప్పుడు మీరన్నట్టు ఇవాళ తమిళనాడులో కానీ అదే విధంగా కేరళలో కానీ అదే విధంగా పుదుచ్చేరి యూనియన్ క్యాపిటల్ టెరిటరీలో అక్కడలో కానీ ఎక్కడ కూడా బీజేపీకి ఇక్కడ అనుకూల ఫలితాలు వచ్చే పరిస్థితులు మాత్రం లేవు. ఇవాళ ప్రత్యేకించి తమిళనాడు గురించి కనుక మనం మాట్లాడుకుంటే అక్కడ డిఎంకే అదే విధంగా కాంగ్రెస్ ఇండియా అలయన్సెస్ అస్సాం బీజేపీ పుదుచ్చేరి ఎన్డీఏ మళ్ళీ వచ్చే ఛాన్సెస్ అధికారంలోకి వచ్చే అన్న ఎగ్జిట్ పోల్స్ అంచనాలు, నేను చెప్తున్నా అంచనా కాదు ఇది, మీ మాట కడ్డొచ్చినట్టు కాదు కానీ అంచనాల గురించి చెప్తున్నా. చూసినా కదా డెఫినెట్ గా అలాంటిది ఏది లేదు. నేను అదే చెప్తున్నా, తమిళనాడులో ఇవాళ డిఎంకే కాంగ్రెస్ ఇండియా అలయన్సెస్ మరొకసారి అక్కడ సెకండ్ టైం అధికారంలోకి రాబోతుంది. ఇవాళ విజయ్ గారు, విజయ్ గారు కొంచెం సినిమాలలో పాపులర్ హీరో అయినా కూడా అంటే ప్రభావం చూపే అంత లేదు. కొన్ని సీట్లు మాత్రమే ఆయన అక్కడ గెలుచుకోబోతున్నాడు. బీజేపీకి ఇక్కడ సదరన్ ఇండియాలో ఎట్టి పరిస్థితిలో కూడా స్థానం ఉండదు. ఇక అదే విధంగా కేరళలో కూడా ఈసారి గతంలో 2 times యూడిఎఫ్ వచ్చి ఎల్డిఎఫ్ వచ్చింది. ఈసారి డెఫినెట్ కూడా యూడిఎఫ్ అంటే కాంగ్రెస్ విధ అలయన్స్ డెఫినెట్ కూడా ఇవాళ కేరళలో కూడా అధికారంలోకి రాబోతున్నాం. ఇవాళ పుదుచ్చేరిలో మీరు పుదుచ్చేరిలో అన్నాడు, ఈసారి మీరు చూడండి పుదుచ్చేరిలో కూడా ఇవాళ ఇండియా అలయన్సెస్ అక్కడ రాబోతుంది ఎట్టి పరిస్థితుల్లో కూడా. ఎందుకంటే ఇవాళ ఏ విధంగా ప్రత్యేకించి నరేంద్ర మోడీ ప్రధాని అయిన తర్వాత ఇవాళ మొన్ననే చూసాం మనం ఏ విధంగా దక్షిణాదికి అన్యాయం బడ్జెట్ లో అన్యాయం జరుగుతుంది. మొన్న డీలిమిటేషన్ పేరు మీద కూడా ఏ విధంగా దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేయాలని చూసిరో ఇవాళ దేశ ప్రజలందరూ గమనించారు. ప్రత్యేకించి దక్షిణాది ప్రజలు అదే విధంగా తమిళనాడు అండి, తమిళనాడు మొదటి నుంచి కూడా ఈ బీజేపీ ఏదైతే సిద్ధాంతం ఉందో వాళ్ళు మాట్లాడే 1 నేషన్ అని 1 లాంగ్వేజ్ అని ఇవన్నీ కూడా వాళ్ళ సిద్ధాంతాలు మొదటి నుంచి కూడా తమిళులు వ్యతిరేకిస్తారు. ఎందుకంటే తమిళ ఇవాళ దేశం అంటేనే భిన్నత్వంలో ఏకత్వం, ఆ యొక్క కల్చర్ ని ఐడెంటిటీని రక్షించుకోవాల్సిన అవసరం కూడా ఉంది. అందుకే బీజేపీ మాట్లాడేది ఏం మాట్లాడతారండి ఇవాళ మీరు చూడండి, అంటే ఎంత దిగజారి ఇవాళ బీజేపీ నాయకులు ప్రచారం చేస్తారు. వాళ్ళు ఏమో మాట్లాడేది ఒకటే హిందీ నేషనల్ లాంగ్వేజ్ కావాలంటారు, మరి ఇక్కడికి వచ్చేమో ఏం మాట్లాడతారండి? ఇక్కడ అదే తమిళనాడులో కేరళలో ప్రచారం చేసేటప్పుడు అక్కడ చెప్పరండి. ఎలక్షన్లు వచ్చినప్పుడు తమిళనాడులోకి వచ్చి నరేంద్ర మోడీ చెప్తాడా? మరి అదే బీజేపీ నాయకుడు ఢిల్లీలో కూర్చొని మాత్రం ఏం మాట్లాడతారు? అంటే వాళ్ళ యొక్క హిపోక్రసీ చాలా స్పష్టంగా ఇవాళ కనబడుతుంది. ప్రజలు అర్థం చేసుకున్నారు. విజ్ఞులైనటువంటి తమిళనాడు ప్రజలు అదే విధంగా ఎట్టి పరిస్థితుల్లో కూడా బీజేపీని ఆదరించే పరిస్థితులు లేవు. వాళ్ళు ఎన్ని చేసినా కూడా ఎలక్షన్ కోసం చాలా జిమ్మిక్కులు చేస్తారు. మనం చూసాం ఎంత ఘోరంగా దక్షిణాది రాష్ట్రాలని తమిళనాడులో బీజేపీకి సంబంధించి అసలు పాయింట్ పెద్దగా లేదు కదా. బీజేపీ అలయన్స్ అండి, బీజేపీ అలయన్స్ వర్కౌట్ అయ్యే సిచ్యువేషన్ ఉంది అనే ప్రెడిక్షన్స్ కూడా లేకుండా ఉండే కదా అంటున్నా. నేను అదే చెప్తున్నా. అందుకే దక్షిణాది ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో కూడా పుదుచ్చేరిలో గాని తమిళనాడులో గాని వాళ్ళు ఏంటంటే కొన్ని సీట్లు ఇంక్రీజ్ చేసుకోవాలనుకున్నారు. ఆ పరిస్థితులు కూడా లేదండి. అధికారం అనేది మీరు ఫర్గెట్ అబౌట్ ఆఫ్ పవర్. నేనేమంటున్నా అంటే వాళ్ళు కొన్ని సీట్లు ఖాతా తెరిచి సీట్లు ఇంక్రీజ్ చేసుకోవాలని అనుకోరు, కానీ అదేమి నడవదు దక్షిణ భారతదేశంలో అంటున్నా నేను. ఇక్కడ చాలా ప్రజలు చాలా తెలివికల్లోలండి, వాళ్ళు అన్ని చూస్తారు, చదువుకున్నారు. ఇవాళ నార్త్ ఇండియా తోటి కంపేర్ చేస్తే సౌత్ ఇండియా ప్రజలు చాలా విషయాలలో సైన్స్ అండ్ టెక్నాలజీలో ఎడ్యుకేషన్ లో చాలా ముందుంటారు. వాళ్ళు విజ్ఞులు, రేషనాలిటీ తోటి ఆలోచిస్తారు. అందుకే వాళ్ళు ఎంత ప్రయత్నం చేసినా కూడా ఇవేమి జరగదు. ఇక ఇంకొక విషయం మాట్లాడాలండి మీరు అస్సాంలో కూడా, ఎందుకంటే హేమంత్ బిశ్వా అంటే మీరు ఇదే చెప్తున్నా, మరి తమిళనాడుకు వచ్చి వాళ్ళు చెప్పిరా అండి? ఇవాళ బెంగాల్లోనేమో చేపల గురించి మాట్లాడారు. అదే రోజు చేపల కోసం మంగళవారం అయినా కూడా ఆ రోజు క్యాంటీన్లలో చేపలు తిని అంటే ఓట్ల కోసం ఏదైనా చేస్తారు. అదే రాష్ట్రాలలో పోతే నార్త్ ఇండియాకి వస్తే బీఫ్ బ్యాన్ చేస్తామన్నారు. మరి వాళ్ళ కేరళలో చెప్పిరా అండి? నేను సూటిగా ప్రశ్నిస్తున్న బీజేపీ నాయకులని, ఎందుకంటే కేరళ కల్చర్ మన అందరికీ తెలుసు, కేరళలో ఏం జరుగుతుందో. మరి కేరళలో చెప్పిరా అండి బీఫ్ బ్యాన్ గురించి? ఎందుకు మాట్లాడలేదు?
ఏమి జోష్న గారు. ఓకే లక్ష్మీనారాయణ గారు మీ వాయిస్ తీసుకుంటాను ఒకసారి లింగం యాదవ్ గారు మీరు కన్క్లూడింగ్ రండి, ఎందుకంటే బ్రేక్ తర్వాత లక్ష్మీనారాయణ గారు మీకు మంచి టైం ఉంటుంది. నేనేమంటున్నానంటే ఓవరాల్ గా బీజేపీ సౌత్ ఇండియాలో ఎట్టి పరిస్థితుల్లో కూడా అకౌంట్ అనేది తెరవదు. తమిళనాడులో డిఎంకే కాంగ్రెస్ అలయన్స్ అక్కడ అధికారంలోకి రాబోతుంది. కేరళలో కాంగ్రెస్ యూడిఎఫ్ అధికారంలోకి రాబోతుంది. అదే విధంగా పుదుచ్చేరిలో కూడా ఇండియా అలయన్సెస్ అధికారంలోకి రాబోతుంది. ఓకే లక్ష్మీనారాయణ గారు మీ వాయిస్ తీసుకుంటా, బట్ జోష్న గారు చెప్పండి. మిత్రుడు అనేక విషయాలు ప్రస్తావించాడు. చేపల గురించి మాట్లాడాడు. బీజేపీ 16 రాష్ట్రాల్లో సొంతంగా అధికారంలో ఉన్నాయి. మేము మొత్తంగా ఎన్డీఏ 21 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నాయి. ఏ రాష్ట్రంలో చేపలకు సంబంధించి అభ్యంతరాలు ఉన్నాయి ఆయన ఒక్కసారి తెలపాల. అంటే ఇటువంటి అభూత కల్పనలు ప్రచారం చేయడంలో కాంగ్రెస్ దిట్ట అండి. రాజ్యాంగ పుస్తకం పట్టుకొని ఎన్నికల ముందు బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మారుస్తారు అని, రాజ్యాంగాన్ని మార్చేస్తారు అని చెప్పి ప్రచారం చేశారు. ఇది మోసం చేయడం కాకపోతే ప్రజలను మోసాన్ని తిరస్కరించారు ప్రజలు, మనకు తెలుసు. ఈ రకమైనటువంటి చిల్లర రాజకీయాలకు పాల్పడడం అనేటువంటిది చాలా ఆవేదన కలిగించే అంశం. మరి ఏదైతే వీళ్ళు ఏందండి, దేశ సైనికులు బార్డర్ మీద కొట్లాడితే దానికి ఎవిడెన్స్లు అడిగినటువంటి గొప్ప దేశభక్తులండి వీళ్ళు. ఈ రకమైనటువంటి వాటిని తిరస్కరిస్తున్నారు. ఆఖరుకు కాంగ్రెస్ రాహుల్ గాంధీ ఉత్తరప్రదేశ్ నుంచి వాయనాడుకు కేరళంకు వలస వచ్చిండు. ఆ తర్వాత ఇక్కడ మిగిలిన కర్ణాటక రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రం రాబోయే రోజులలో కాంగ్రెస్ నుంచి వెళ్ళిపోతాయండి, బీజేపీ పరమైతాయండి, దాంట్లో ఏం సంశయం లేదు. కేరళలో మరి వాళ్ళకి ఆల్టర్నేటివ్ లేక ఒకవేళ యూడిఎఫ్ కాంగ్రెస్ లెడ్ యూడిఎఫ్ కింద అక్కడ అపీస్మెంట్ పాలిటిక్స్లో వీళ్ళు దిట్ట అండి. ఏదైతే అబ్దుల్ మదనీ అని కోయంబత్తూరు బాంబ్ బ్లాస్ట్లో అద్వానీ మీద అటాక్ చేస్తే 60 మంది చనిపోయినటువంటి సంఘటనలో ఆ జైల్లో ఉంటే, తమిళనాడు జైల్లో ఉంటే ఆయనను కేరళంకు తీసుకురావాలని తీర్మానం చేసిందండి. ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఆయనను రిలీజ్ చేయాలని తీర్మానం చేస్తారు. ఈ కాంగ్రెస్, కమ్యూనిస్టులు, ఇండియన్ ముస్లిం లీగు కుట్ర పన్నిన టెర్రరిస్టు, బాంబు బ్లాస్ట్ చేసిన టెర్రరిస్టు కోసం ఏకగ్రీవ తీర్మానం చేశారు శాసనసభలో. సిగ్గుపడాల్సినటువంటి విషయం అండి. వీళ్ళు ఏమన్నారండి లింగం గారు, కాంగ్రెస్ ఏమంటుందండి, సౌత్ను అంటే సీట్ల పెంపకంలో సౌత్కు అన్యాయం చేస్తారని. ఏ రకంగా అన్యాయం అండి? 17 ఉన్న తెలంగాణ సీట్లు ఇంకా 8 పెరిగితే, మరి 39 ఉన్న తమిళనాడు సీట్లు ఇంకా 20 పెరిగితే, 25 ఉన్న ఆంధ్ర సీట్లు ఇంకా 13 పెరిగితే, మరి 80 ఉన్న యూపీ 120 పెరిగితే, మరి నేనేమంటున్నాను, రేషియో సేమే. రేషియో అని కాదు సార్, ఇప్పుడు రేషియోని పక్కన పెడితే సార్ ఒక క్వశ్చన్, అంటే నార్మల్ గా నాకు ఫుల్ ఆఫ్ నాలెడ్జ్ దీనిపైన లేదని నాకు అనిపిస్తోంది. నాకు ఇప్పుడు ఒక 40 సీట్లు ఒక దగ్గర ఉన్నాయి, ఇక్కడ పెరిగిన 8 సీట్లు లెక్క పెరిగిన వాటి గురించే 40 పైన రాజకీయ నాయకులకు ఫోకస్ ఉంటుందా, ఈ 8 మీద ఫోకస్ ఉంటుందా? మీరు చెప్పండి. రేషియో పక్కన పెట్టండి, రేషియో కాదు, సీట్ల నంబర్ అనేది కూడా ఇంపార్టెంటే కదా. ఇక్కడ ఒక పాలసీ అమలు చేస్తే ఈ 40 ఖాతాలో పడతాయి, ఇక్కడ ఒక పాలసీ పెద్ద పట్టించుకోకపోయినా పర్వాలేదు అన్నటువంటి ఆలోచన వస్తుందా రాదా? నేను ఒక విషయం ఇక్కడ అంటే నేను ఒక విషయం ఇక్కడ అడుగుతున్నానండి. ఈ రేషియో ప్రకారం కాకుండా మరి పాపులేషన్ ప్రకారం చేయమంటారా మీరు? దీనిపైన ఇంత పెద్ద ఎత్తున సీట్లు పెంచడం వద్దంటున్నారు కొంతమంది, ఎట్ ద సేమ్ టైం దీనిపైన చర్చ జరగాలి అంటున్నారు. జోష్న గారు, చర్చల వీళ్ళ వర్షన్ ఏంది? ఇప్పుడు రేషియో ప్రకారం పెంచడానికి సిద్ధంగా లేరు, పాపులేషన్ ప్రకారం పెంచడానికి సిద్ధంగా లేరు. మరి దశాబ్దాల క్రితం ఉన్నటువంటిది ఒకనొక సందర్భంలో పెంచకుండా పర్వాలేదు అంటున్నారు. వాళ్ళు ఇది పెంచకున్నా పర్వాలేదని కాదండి, మహిళా బిల్లును రాకుండా అడ్డుకోవడమే ప్రధాన లక్ష్యం వీళ్ళకు. మహిళా బిల్లు గతంలో
ఉన్న సీట్లు ఎవరైతే ఎంపీలు ఉన్నారో వాళ్ళు వాళ్ళ సీట్లు వదిలిపెట్టి వాళ్ళు లక్ష్మీనారాయణ సార్ ఒకటి క్లియర్ సార్, వాళ్ళైనా జ్యోతి మీరైనా గారు, నేను మహిళల పేరు మీద పాలిటిక్స్. ఇప్పుడు పెంచితేనే ఇస్తామని మీరు, సీట్లు పెంచడానికి లేదు అని వాళ్ళు, మీరు డైరెక్ట్ గా ఇస్తే మీ సంతకం పెడతానని వాళ్ళు, అంటే మద్దతు ఇస్తామని వాళ్ళు. ఇది ఎక్కడ న్యాయం? ఒకటి అడుగుతానండి, ఎక్కడైతే వీళ్ళు అమెరికా, ఇంకో డెమోక్రటిక్ కంట్రీ అమెరికా ఏదైతే ఉన్నదో 30 కోట్ల జనాభా ఉన్నటువంటి అమెరికా 480 మంది సెనేటర్లు ఉన్నటువంటి పరిస్థితి ఉంటుంది. మరి 140 కోట్ల జనాభా, 44 కోట్ల జనాభా ఉన్నటువంటి మన దేశానికి మరి 543 మిమ్మల్ని తప్పు పట్టట్లేదు. దానికి ఒక అఖిల పక్షం ఏర్పాటు చేసి ఎంత పెంచాలి ఏంటి ఈ లెక్కలు ఆ తర్వాత మీరు వేసుకోండి. దానికి మహిళా బిల్లుకు ఎందుకు ముడిపెడుతున్నారు అనేది. ఇప్పుడు మీరు మహిళా బిల్లుకు సంబంధించి 33% ఏదైతే అదే సార్. సార్ నా క్వశ్చన్ వెరీ క్లియర్. జోస్న గారు, మీరు కూడా ఇక నేను కూడా అనండి, మహిళగా అసలు ఈ బిల్లు రావాల్సినటువంటి అవసరం ఉందా లేదు? ఉంది కాబట్టి సార్. లక్ష్మీనారాయణ సార్ ఒక చిన్న క్వశ్చన్. ఈ క్వశ్చన్ ఏంటంటే పెంపకం అనేదాంతో ముడిపెట్టకుండా 33% అనేసి పెట్టేస్తే అయ్యేది కదా, మీరెందుకు ఈ పీట ముడి పెట్టారు మధ్యలో అని నేను వాళ్ళు ఒకటి అడిగారు, రాష్ట్రాలకు సీట్ల విషయంలో నిర్ధారణ చేయమని అడిగారు. ఇది ఏ రాష్ట్రం ఎంత అనేది అడిగారు. దానికి కూడా ఒక గంట సమయం ఇవ్వమని పార్లమెంట్ లో హోంమంత్రి గారు స్పష్టం చేశారు. కానీ దానికి కూడా వెనక్కి పోయారు. వీళ్ళ ఉద్దేశము క్లారిటీ ఇవ్వాలని, వీళ్ళకి కావాల్సింది క్లారిటీ కాదండి, అవ్వద్దని అడ్డుకోవడమే. విశ్లేషణ ఒక లైన్ 1 మినిట్ గా 30 సెకండ్స్ అండి, మళ్ళీ మనకు సమయం అయిపోద్ది, విశ్లేషణకు టైం ఉండదు. చేపలు ఏ రాష్ట్రంలో బ్యాన్ ఉన్నాయండి? ఎక్కడ లేవు. మరి బెంగాల్లో చేపల గురించి బీజేపీ వస్తే చేపలు తినొద్దంటారని చెప్పారు. ఇదేం రాజకీయం అండి? ఎవరు చేపలు తినొద్దని కానీ చేపలు బ్యాన్ చేస్తారని చేసింది మంగళవారం రోజు తిన్నది మీరు కావాల్సుకొని, ఎవరు బ్యాన్ చేయలేదండి. నేను అన్నది బీప్ గురించి, మీ యొక్క బీజేపీ యొక్క విధానం. రెండోది ఇంకొక హాఫ్ సెకండ్ నాకు జోష్న గారు ఇస్తే నేను ఒక చిన్న, మీరు ఇంత ముందుకు అడిగిరు ఏంటండి నేను ఏమన్నా డీలిమిటేషన్ లో దక్షిణాదికి అన్యాయం జరుగుతాను అన్నగారు చెప్పారు. నేనేమంటున్నాండి, ఇవాళ ఫర్ ఎగ్జాంపుల్ మీరు యూపీలో 80 సీట్లు ఉన్నాయండి. వీరే ఏదైతే ప్రొపోర్షనేట్ డేటా 50% కనుక ఇంక్రీజ్ చేస్తే 80 సీట్స్ నుంచి ఇప్పుడు ఎంత అవుతున్నది? 120 సీట్స్ అవుతున్నాయండి. మరి అదే తమిళనాడు ప్లస్ పుదుచ్చేరి 40 సీట్స్ అండి. ఇది ఇప్పుడు ఇంక్రీజ్ చేస్తే 60 సీట్ అవుతుంది. అంటే ఇవాళ డిఫరెన్స్ ఎంత ఉందండి? ప్రజెంట్ ఇక్కడ 40, అక్కడ 60 ఉన్నాయి డిఫరెన్స్. యూపీకి తమిళనాడుకు 20 డిఫరెన్స్ ఉంటే నెక్స్ట్ రాబోయేది దాని ద్వారా ఇంకా 20 ఎక్స్ట్రా, అంటే 40 సీట్లు ఇవాళ ఎక్కువగా, అంటే 20 సీట్స్ ఎక్కువగా యూపీకి వస్తున్నాయి. దాన్ని ప్రోరేటే కాదు, యూనిఫామ్ డిసిషన్ తీసుకోండి. అన్ని మేధావులతోటి అభిప్రాయం తీసుకొని దాని ఆధారంగా డీలిమిటేషన్ వద్దలేదండి చెప్పారు. ఓకే పుల్లారావు సార్ మీరు చెప్పండి. మాట్లాడదామండి వాళ్ళిద్దరిని. నో ప్రాబ్లం, ఐ యామ్ లిసనింగ్, నో ఇష్యూ. Let them finish it. ఫినిష్ అయింది చెప్పండి. Very little time. I listen. There is no problem. ఇంకోటి రిజర్వేషన్ అనేది అన్న పెద్దలందరికీ కూడా తెలుసు, ఇక్కడ పుల్లారావు తెలుసు, లక్ష్మీనారాయణ కూడా తెలుసు. 2023లో ఆల్రెడీ బిల్ వాజ్ పాస్డ్ అండి, నోటిఫికేషన్ కూడా వచ్చింది. మీరు ఇప్పుడున్న దాంట్లో 543లా మీరు ఇప్పుడున్న దానికి ఉమెన్ రిజర్వేషన్ ఇవ్వండి, అడ్డుకుంటున్న ఎవరు? ఆల్రెడీ రిజర్వేషన్ పాస్ అయిందండి. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. దానికి డీలిమిటేషన్ లింక్ పెట్టి కావాల్సుకొని ఇవాళ డ్రామాలు చేస్తుంది ఎవరండి? మీకు తెలియదా అండి? జోష్న గారు చెప్పండి. 2023లో ఆల్రెడీ బిల్ వాజ్ పాస్డ్, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా నోటిఫై చేసింది, గెజెట్ ఇచ్చేసినారు. అంటే ఇవి ఎవరిని మోసం చేద్దామనేది? దయచేసి పెద్ద లక్ష్మీనారాయణ కూడా ఆ విధంగా మాట్లాడొద్దు అంటున్నా. ఇప్పుడు నేను ఒకటి, బిల్లు పాస్ అయింది, డీలిమిటేషన్ విషయంలో మీరు మేము పాపులేషన్ ఇక్కడ తగ్గింది, మేము ఆపరేషన్స్ చేసుకోవడంలో తగ్గింది మేము అని అన్నారు. దానికి సొల్యూషన్ కావాలా కదా? ఏదైతే ఉన్నదాన్ని. లక్ష్మీనారాయణ సార్ మీరు ఏమనుకుంటున్నారు? ఈ డీలిమిటేషన్ అంశానికి సంబంధించి వేడి బిల్లు, ఈ అంశాలన్నీ కూడా ఇప్పుడు మొన్న జరిగిన ఎలక్షన్ లో ఇంపాక్ట్ చూపించాయి సౌత్ వైపు అని చెప్పేసి అనుకుంటున్నారా? డిఎంకే కాంగ్రెస్ ఏం అభ్యంతరం చెప్పింది? ఇక్కడ పాపులేషన్ ప్రకారం డీలిమిటేషన్ చేస్తే
దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుంది. దాని బదులు ఉన్న సీట్లను 50% ఇంక్రీజ్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకుంది. మరి ఇది సొల్యూషన్ కాదా అండి? అంటే పాపులేషన్ ప్రకారం చేస్తే అన్యాయం జరుగుతుందని, అన్యాయం జరగకుండా ఉంటుంది అందుకోసం మరి ఉన్న సీట్లను 50% అదనంగా కేటాయించి ఆ అదనం సీట్లను మహిళలకు ఇస్తే అది ఉచితంగా లేదండి, అది సజావుగా లేదండి. దీనికి అభ్యంతరం చెప్పడం ఏదైతే ఉందో ఇది కుతంత్రం కాదండి. ఈ రకమైనటువంటి కుతంత్రంతో మహిళలకు సాధికారికత విషయంలో అడ్డుపడడం ఇది అన్యాయం కాదండి. ఇది పొలిటికల్ గా రాజకీయంగా ఆల్రెడీ బిల్ పాస్ అయిందన్న మళ్ళీ కావాల్సుకొని అంటే బిల్లు పాస్ అయితే అమలు కావాలా కదా? మరి ఇంప్లిమెంట్ చేయండి అన్న. బిల్లు పాస్ అయితే ఓకే, చూద్దామండి. మొత్తానికి ఈ ఎగ్జిట్ పోల్స్ అంచనాల్లో బెంగాల్ అయితే అంటే కాస్త టఫ్ సిచ్యువేషన్తోనైనా కూడా బీజేపీకే దక్కుతుంది అని అంటే మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ అంచనాలు. కొన్ని హోరాహోరీగా అటు టీఎంసీ కూడా అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని కొన్ని ఇచ్చినటువంటి క్రమంలో ముఖ్యంగా పర్టికులర్గా బెంగాల్లో ఏం జరుగుతుంది, అట్ ద సేమ్ టైం మిగతా రాష్ట్రాలకు సంబంధించి కూడా వచ్చినటువంటి ఫలితాలు ఏ మేరకు అంచనాలను అందుకుంటాయి అనేది చూద్దాం. May 4th రిజల్ట్స్ ఉన్నాయి, అప్పుడు మాట్లాడదాం మళ్ళీ. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి డిస్కషన్లో పాల్గొన్నందుకు లింగం యాదవ్ గారు అండ్ ఎండల లక్ష్మీనారాయణ గారు అండ్ పెంటపాటి పుల్లారావు గారు. థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళ న్యూస్.